రెమాల్ తుఫాన్ వల్ల ఇవాళ రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ముఖ్యంగా మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతోటైతే చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు వెదర్ ఎలా ఉండబోతుంది, దాంతోపాటు రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్ మన తెలంగాణ మీద ఉంటుందా, ఈ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి మేడం ఉన్నారు. మేడం చెప్పండి, తెలంగాణ మీద రాష్ట్రం మొత్తం కూడా ఈదురుగాలుల ప్రభావం అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ ఈ వెదర్ కండిషన్స్ ఎందుకు ఏర్పడుతున్నాయి అనుకోవచ్చు? దాదాపుగా మనకి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త మనకి వాయుగుండం నుంచి తుఫాను రెమాల్ కింద మారడం అయితే జరిగింది. అది దాదాపుగా సాగర్ ఐలాండ్ అంటే తీరం నుంచి సాగర్ ఐలాండ్ కేపపూరా దగ్గర తీరం అయితే తాకడం జరిగింది నేను సాయంత్రం. అప్పుడు దాని యొక్క ప్రభావం వల్ల కొద్దిగా మనకి కోస్టల్ మరియు ఇంటీరియర్ ప్రదేశాల్లో కూడా అక్కడక్కడ మనకి ఈ ఈదురుగాలులతో పాటుగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని మనకి రంగారెడ్డి కానీ హైదరాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి సాయంత్రం ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటు ఈదురుగాలులు గంటకి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచడం అయితే జరిగింది. పూర్తిగా అక్కడక్కడ మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదవడం వల్ల దాదాపుగా 4 సెంటీమీటర్లు అధికంగా నారాయణపేట జిల్లాలోనే అధికంగా నమోదవడం అయితే జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ తీరాన్ని తాకిన తర్వాత నుంచి అది దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గి దాదాపుగా రెమాల్ తుఫాను కింద మారి నిన్న తీవ్ర తుఫానుగా తీరం దాటిన తర్వాత తుఫానుగా మారి మధ్యాహ్నానికి సాయంత్రం కొద్దిగా అది వాయుగుండంగా మారి దాదాపుగా ఈశాన్య రాష్ట్రాల మీదుగా ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 4 రోజులు కూడా ఈశాన్య రాష్ట్రాల్లోని అధిక వర్షపాతం అలాగే సాగర్ ఐలాండ్ నుంచి మనకి GWB గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రెమాల్ యొక్క తుఫాను యొక్క ప్రభావం ఈ రోజు కొద్దిగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని దీని ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ సాయంత్రం పూట కొద్ది ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా మనకి గంటకి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే మనకి అక్కడక్కడ కొద్దిగా జల్లులతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఈరోజు ఒక్కరోజు ఉండే అవకాశం ఉంది. కానీ ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇంకా 40 నుంచి 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇదే విధంగా వచ్చే 3 రోజులు కూడా అంటే రేపటి నుంచి పూర్తిగా తుఫాను యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి రేపు ఎల్లుండు అంటే దాదాపుగా మనకు ఒక 4 రోజులు రాష్ట్రం మొత్తం పొడి వాతావరణం ఏర్పడుతూనే ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మేడం, ఈ రెమాల్ తుఫాన్ ఎక్కడ కేంద్రీకృతమైంది మా కోసం శాటిలైట్లో చూపిస్తారు? ప్రస్తుతం చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రానికి మనకి సాగర్ ఐలాండ్ నుంచి కేపపూరా ప్రాంతాల్లో తీరం దాటడం జరిగింది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా మనకి తుఫానుగానే కేంద్రీకృతమైంది. పూర్తిగా దీని యొక్క ప్రభావం వల్ల ఈశాన్య రాష్ట్రాల మీద ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణలో ఈదురుగాలతో కూడిన వర్షం ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా జిల్లాల్లో ఉండే వారికి నిన్న చూసాం మృత్యువాత పడ్డారు, వాళ్ళకి ఎట్లాంటి అలర్ట్స్ ఇస్తారు? ప్రస్తుతానికి మనం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలోని మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నల్గొండ, నాగర్ కర్నూలు, సూర్యాపేట పరిసర ప్రాంతాలకు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈదురుగాలులతో పాటుగా మనకి అక్కడక్కడ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మరియు రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో సాయంత్రం పూట మనకి కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఈరోజు హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ మనకి మేడ్చల్ కావచ్చు, రంగారెడ్డి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కురిసే అవకాశం ఉంది? మనకి రంగారెడ్డి దక్షిణ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక టెంపరేచర్స్ విషయానికి వస్తే 40 నుంచి 44 డిగ్రీలు అధికంగా 2 నుంచి 3 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి అంటున్నారుగా, దాని ప్రభావం ఎట్లా ఉండబోతుంది? ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇంకా 40 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అక్కడక్కడ మనకి 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు ఈ 3 రోజులు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మనకి ప్రస్తుతానికి వడగాల్పులు అయితే సూచనలు కనిపించడం లేదు. 4 రోజుల వరకు ఉష్ణోగ్రతలు మాత్రం 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ 45 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశం ఉంది. తర్వాత నుంచి మళ్ళీ రాష్ట్రం మొత్తం మీదుగా కొద్దిగా వర్షపాత సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మనకి దాదాపుగా 7వ తేదీ అంటే 2వ తేదీ 3వ తేదీన కొద్దిగా సాధారణ వర్షపాతం కంటే అధికంగా కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉందన్నమాట.
అంటే ఈ వర్షాలు జూన్ ఫస్ట్ వీక్లో అంటున్నారు కాబట్టి దేని ప్రభావం మీద వర్షాలు ఉండే అవకాశం ఉంది? దాదాపుగా ఇవి మనకి ప్రస్తుతానికి మాన్సూన్ కాకుండా ప్రీ మాన్సూన్ లా షవర్స్ లానే ఉండే అవకాశం ఉంది. దాదాపుగా మనకి నైరుతి ఋతుపవనాలు కూడా 1-2వ తేదీల్లో మనకి కేరళ తీరం తాకే అవకాశం ఉంది. తర్వాత కొద్దిగా మనకి దాదాపుగా మనకి తెలంగాణకి 6 నుంచి 11 మధ్యలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్, చూడొచ్చు మొత్తంగా అయితే రాష్ట్రం మీద రెమాల్ తుఫాన్ ప్రభావం తగ్గినట్టే అని చెప్తున్నారు. రానున్న రోజుల్లో 3 రోజుల పాటు పొడి వాతావరణం, కొన్ని జిల్లాల్లో అయితే 40 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. ఇక ఫస్ట్ వీక్లో జూన్లో కేరళని నైరుతి ఋతుపవనాలు కూడా తాకుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది వెదర్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.